పూర్ణ హృదయముతో దేవుణ్ణి వెతికేవారు ధన్యులు. మనమే వెతుకుతాము ఏమండి? ఎదటి వారిలో లోపాలని వెతుకుతాం, ఎదటి వారిలో దోషాలని వెతుకుతాం, ఎదుటి వారిలో తప్పులు వెతుకుతాం. అలా దేవుడు మనలో తప్పులు ఎదగటము, లేదు దేవుడు మనలో దోషాలను చూడటము, లేదు దేవుడు మనలో ఉన్న వాటిని చూస్తేనంట చాలా అగపడతాయంట. మన హృదయం చాలా చాలా ఉంటాయంట. కానీ దేవుడు దయగలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కరుణామయుడై ఉన్న దేవుడు, పాపులను కరుణించేవాడంట, పాపులను క్షమించేవాడంట, పాపులు పక్షాన నిలిచేవాడంట, పాపాన్ని పరిహరించేవాడంట, పాపములో ఉన్న వారిని శుద్ధి చేసేవాడంట. ఏమండి? కనుక ఆ దేవుడు మన హృదయాల్లో ఉన్న లోపాలు ఏమి చూడక వాటిని వాక్యం అనే ఉతక స్నానము చేత కడిగి వేసే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా.